హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోని వచనాలను మనం ధ్యానిద్దాం. సహోదరులారా, ఈ సంగతి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ సంఘానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. సహోదరులారా అంటున్నాడు, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ సహోదర సహోదరులమయ్యాం. మనం అందరం దేవుని బిడ్డలం అని పిలువబడుతున్నాం. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడి ఆయనిచ్చు రక్షణ భాగ్యాన్ని పొందిన వారు, నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారు క్రీస్తు సంబంధులు అవుతున్నారు. వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడుతున్నాయి. బాప్తిసం అనేది బహిరంగంగా క్రీస్తును ఒప్పుకొనుటకు ఒక సాదృశ్యం. కానీ అంతరంగంలో మార్పు చెందవలసిన అవసరత ముఖ్యమైనది. ఆనాడు 400 సంవత్సరములు ఐగుప్తీయుల బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించాడు. వారు మూలిగినప్పుడు, వారు ఉండి టూర్చినప్పుడు, వారు వేదనతో బాధతో బానిసత్వములో మగ్గి ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి రప్పించాడు. ఆ ఫరో వారిని వదలటానికి ఇష్టం లేదు. వీళ్ళు మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు జనాంగం దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం. వారి యొక్క చురుకుదనం, వారి యొక్క తెలివి, వారి జ్ఞానం, వారి దేహం యొక్క దృఢత్వం చాలా బాగుండేవి. ప్రత్యేకంగా దీవించబడ్డవారు. అందుకే నెబుకద్నెజరు కూడా ఆ యొక్క యూదా జనాంగములోని యవనస్తులు తీసుకొచ్చి, వీళ్ళు చురుకైన వాళ్ళు, వీళ్ళని నా విద్య నేర్పించి నా కొరకు వాడుకుందామని తెచ్చాడు. ఆ గుంపులోని దానియేలు ఉన్నాడు. ఫరోకి ఎంత మాత్రం ఇష్టం లేదు, వీళ్ళు నాకు కావాలి. ఫరో సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది జ్ఞానవంతులు, బలవంతులు, తలాంతులు కలిగిన వారు, అన్ని విధాల ఆరితేరిన వారు సాతాను చేతుల్లోనే ఉన్నారు. అయితే వారికి ఆ సంగతి తెలియటం లేదు. సాతాను ముందు బాగా కొవ్వ పెడతాడు, బాగా బొవ్వ పెడతాడు, బాగా మెక్కుతాడు, బాగా హెచ్చిస్తాడు, బాగా అన్నీ ఇస్తాడు. నీలో సారం ఉన్నంత వరకు, నీలో సామర్థ్యత ఉన్నంత వరకు నిన్ను తుక్కుగా వాడుకొని ఆ తర్వాత వదిలేస్తాడు. వాడి పాలసీ ఎప్పుడు యూజ్ అండ్ త్రో. మనం ఈ రోజుల్లో కాఫీ కప్పులు వస్తున్నాయి చూడండి. మీరు కలకడా వెళ్తే మట్టి కప్పుల్లో ఇస్తారు ఇప్పటికీ టీ. నాకు తెలియక మొదటిసారి వెళ్ళినప్పుడు టీ తాగి మళ్ళీ కప్పు అక్కడ పెడుతుంటే త్రో ఇట్ అవే అన్నారు వాళ్ళు. ఆ కప్పు తాగిన తర్వాత పగలగొట్టేయాలి. మళ్ళీ ఎంగిలి కప్పు ఎవరు తాగరు, ఒక్కసారికే ఉపయోగం. అది ఏంటంటే ఈ రోజున మనకి ప్లాస్టిక్ కప్స్, పేపర్ కప్స్ క్రష్ చేసేయి అని దాని మీద రాసి ఉంటుంది. నీ వాటర్ బాటిల్ని తాగేసిన తర్వాత నీళ్ళు అయిపోయాక ఇంకది వద్దు, దాన్ని మొక్కలు చేసేయి. అదే చేస్తున్నాడు సాతాను. జస్ట్ ఇమాజిన్, నిన్ను బాగా నీ యవ్వన కాలంలో వాడుకొని నీకు సామర్థ్యం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు
నిన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడు సాతాను. నీకంటే లోకంలో మరొకడు సంతోషంగా లేడనుకుంటావు. భలే జాలీగా ఉందిరా నా బ్రతుకు అనుకుంటావు. ఈ తాగుబోతులను చూడండి. ఆ త్రాగుడు మత్తులో ఆ త్రాగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూడండి. వాళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు లైఫ్ని. వారు ఎంతగానో ఆరితేరిపోయామో ఎవరి మాట వినకుండా అని అనుకుంటున్నారు. కానీ అదే త్రాగుడు వారిని అవమానాల పాలు చేస్తుంది, నిందలు పాలు చేస్తుంది, దరిద్రులను చేస్తుంది, అనారోగ్య పాలు చేస్తుంది అన్న సంగతి గుర్తించారా? చుట్టూ ఉన్న స్నేహితులు నీకున్నదంతా హరించుకుపోయినప్పుడు నీతో ఉంటారా? నీకు డబ్బు ఉన్నంతసేపు నీ చుట్టూ బోల్డ్ మంది ఉంటారు. నీ సొంత వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. విచిత్రం ఈ రోజుల్లో నేను గమనించేది, మన సామర్థ్యం పోయినప్పుడు, మనలోని సారం పోయినప్పుడు, మనం ఉపయోగం లేని వారిగా మారిపోయినప్పుడు ఈవెన్ మన సొంత వారు కూడా మన వైపు చూడరు. అటువంటి సమయంలోనైనా, అటువంటి పరిస్థితుల్లోనైనా నీ వైపు చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడూ నలిగిన వారిని బలపరచాలని చూస్తున్నాడు, కృంగిన వారిని లేవనెత్తాలని చూస్తున్నాడు. మనుషులు అందరూ వదిలిపెట్టిన, తల్లి తండ్రులు వదిలిపెట్టిన, నేను నిన్ను విడువను అన్నవాడు ప్రభు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. ఎవరి గుండె ఎలా ఉందో ఎరిగిన దేవుడవు, ఎవరి హృదయము నీకు వ్యతిరేకంగా ఉందో ఎరిగిన దేవుడవు. అన్ని నామముల కంటే మించిన నీ ఉన్నతమైన నామం, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఒప్పుకోవాలని నీవు చెప్పిన ఆ నామములో ఉన్న శక్తిని బట్టి బలహీనులమైన మమ్మల్ని బలవంతులుగా చేసి ఉన్నావని, పడిన మమ్మల్ని లేవనెత్తి ఉన్నావని, అంతవరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్న నీవు మాకు తోడయ్యుండి నీ రాజ్య వారసులుగా చేస్తావని విశ్వాసముతో మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, ఆయనకు అప్పగించిన నా జీవితాన్ని ఆ దినము వరకు, ఆ పరలోక రాజ్యము చేరు వరకు ఆయన కాపాడుడని నేను ఎరుగుదును అన్న పౌలు వంటి విశ్వాసము, ధైర్యము, భక్తి మాకు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే